నంద్యాల జిల్లా కోవెలకుట్ల గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విద్యార్థులు ఉపాధ్యాయులు కూటమి నేతలతో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రతి 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జై. ఆదేశాలకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కోయిలకుంట్ల పట్టణంలో ప్లాస్టిక్ రహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ పూరుతూ ప్లాస్టిక్ వాడడం వల్ల